ఎవరికైనా కళ్ళు తిరిగిపోతాయి. ఎటు చూసినా కరెన్సీ తోరణాలతో, బంగారు నాణాలు, ఆభరణాలు, విగ్రహాల మెరుపులతో వెలిగిపోతుంది. ఈ ఆలయం కుబేరుడి నిధి అని జనాల భావన. లాజిక్ అందని అద్భుతాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. మన దేశంలో అనేక దేవాలయాలు, ఆ ఆలయ నిర్వహణ వెనుక ఉన్న భిన్న పద్ధతులు, నమ్మకాలు ఉన్నాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటారు. దర్శనం అనంతరం భక్తులకు ప్రసాదం ఇస్తారు. అయితే మన దేశంలో బంగారు, వెండి, డబ్బు ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఒకటి ఇప్పుడు దేశాన్ని ఉర్రూతలూపుతోంది. మధ్యప్రదేశ్ లోని రత్లాంలోని ప్రత్యేకమైన మహాలక్ష్మి ఆలయం ఏడాది పొడవునా భక్తులతో రద్దీగా ఉంటుంది. భక్తులు మహాలక్ష్మి అమ్మవారి పాదాల చెంత కోట్లాది రూపాయల నగలు, నగదును సమర్పించుకుంటారు. దీపావళికి ముందు భక్తులు ఆభరణాలు, నగదును సమర్పించే దేశంలోనే ఏకైక ఆలయం ఇదే. కొందరు నోట్ల కట్టలు, మరికొందరు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తారు. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది. దీపావళి సందర్భంగా ఈ ఆలయంలో దంతెరాస్ నుండి 5 రోజుల పాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బుతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో దంతెరాస్ రోజున మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులెవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్లరు. భక్తులకు బంగారం, వెండి, డబ్బులు ఇలా ఏదో ఒక రూపంలో ప్రసాదం ఇస్తారు. విరాళం ఇచ్చిన వారి పేర్లు నమోదు చేసుకుని వారిని గుర్తించి ఈ బంగారు ప్రసాదాలు ఇస్తారు. దంతెరాస్ నుండి దీపావళి వరకు మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సమర్పించినా అది రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొలది బంగారం, వెండితో అమ్మవారి చింతకు చేరుకొని అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తారు. వారం రోజుల తర్వాత భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారం, వెండి తిరిగి అందజేస్తారు. ఇందుకోసం భక్తులు తమ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే భక్తులకు బంగారు నాణేలను ప్రసాదంగా ఇస్తారు. వాటిని భక్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం లాంటివి చేయరు. వారు ఆ నాణేలను పూజ గదిలో పెట్టి పూజించడం లేదా బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవడం వంటివి చేస్తారు. అలా చేస్తే తమ ఇంట్లో మహాలక్ష్మి కొలువు తీరుతుందని వారి నమ్మకం. అంతేకాదు, ఆలయాన్ని దర్శించుకున్న ఏ భక్తుడు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరని అంటున్నారు. కనీసం ఈ ఆలయం చూసినా ధనప్రాప్తి కలుగుతుందని ఎందరో ఈ ఆలయ వీడియోలు చూస్తూ పూజిస్తారు.